ఈ దుఃఖ సమయంలో మా కోసం ప్రార్థనలు చేయండి. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా ఆ చనిపోయిన వారి కోసం వారి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రం అడిగారు. మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి. తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి. లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము. ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు, భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి ఆత్మలు శాంతించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు, ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు. ఒకటే కుటుంబంలో 18 మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది. అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ